చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్తున్నాను, వెళ్ళి ఏదో ఫారిన్ కంట్రీలో నీ భర్త చేసుకుంటా ఉంటా కదా, ఏందయ్యా నీ పాలన? ఇదేనా నీ పాలన? నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా? ఇయే మా బర్త్డే విషెస్. ఒక క్రిస్టియన్ని చంపించావు నువ్వు, ఒక క్రిస్టియన్ ఫాదర్ని చంపించావు, కేసును తారుమారు చేసావు. ఇప్పుడు దాకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేను. నీకు తెలియకుండా అన్నీ జరుగుతాయా? మళ్ళీ నీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 76, 77, 78, ముసలోడివి 80. మళ్ళీ నీకు సిగ్గు లేకుండా ఫారెన్ వెళ్ళి నీకు బర్త్డే నువ్వు సిగ్గు ఉండాలిరా బాబు. నువ్వు ముఖ్యమంత్రివి. ఇక్కడ క్రిస్టియన్ ఫాదర్ చనిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిలాల కింద 6-7 నెలలు పెన్షన్లు ఇచ్చేసి చక్కబెట్టేద్దాం అనుకున్నావా? చూసావా జనాల్ని ఒక పిలుపుకి? ప్రతి ఒక్కడు కూడా హత్యని నమ్ముతున్నాడు. ఎస్పీలు, ఐజీలు సిగ్గుపడండి. నన్ను అరెస్ట్ చేసినందుకు, నన్ను ఇంతసేపు 5 గంటలు కారులో తిప్పినందుకు ఈ ప్రజాస్వామ్యం తలంచుకోవాలి. నాకేమీ అయిపోదు బాబు. మీ బాబు జైల్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి, మీ అమ్మ దగ్గరికి నేనే వచ్చానయ్యా. నారా లోకేష్ వచ్చి సంఘీభావం చెప్పాను. మంచి బహుమతి ఇచ్చారు నాకు. నీకన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెటర్ లాగా అనిపించింది ఈవేళ. ఇంత హింస ఎప్పుడు పెట్టలేదు నన్ను. ఇష్టానుసారంగా చేస్తారా? సిగ్గు ఉండాలి. మీ బాబుకు ఫోన్ చేసి చెప్పు, ముఖ్యమంత్రి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ప్రజల మధ్య చేసుకోవాలి, ఫారెన్ వెళ్ళి చేసుకోవడం కాదు. ఇదే మా విషయాలు. ఒక సెక్యులర్ వాదుల విషయాలు ఒక ముఖ్యమంత్రికి. థ్యాంక్ యూ. మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు. ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి. ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్గా.